కృష్ణమణి బాబు గారు, మన స్థాయిని పెంచే అప్రవేశం ఏమైనా ఉందా సార్? బోలెడు ఉన్నాయి. ఉంది అంటే ఉందండి, లేదంటే లేదండి. ఉంది, ఎందుకు లేదు? చదువుతో సంబంధమే లేదండి. మాటలే అప్రిమేషన్, నీ నోట్లో నుంచి వచ్చే మాటలే అప్రిమేషన్. ఓకే, అందరూ మామూలుగా లేచి కూర్చుంటారు, పని బాటలేదు, ఉన్నవాళ్ళు ఏదో కొనుక్కుంటూ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు తయారైపోయినారు అలాగనే. ఎందుకంటే వాళ్ళకి ఆ నిరాశ అక్కడ లేని పరిస్థితి వల్ల అలా ఉంటుంది. ఉన్నవాడు అలా ఉండడు, వాడు ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉంటాడు. కాబట్టి లేచి ఏదో ఒక పనులు చేసుకుంటూ కొనుక్కుంటూ ఏదేదో చేసుకుంటూ తిట్టుకుంటూ చేసుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. నువ్వు ఆలోచించలేకపోతున్నావు. అప్రిమేషన్లు అంటే ఏదో కాదు. ఇప్పుడు ఏది లేదు అది ఉన్నట్టు చెప్పి, ఇప్పుడు నీకు ఏది లేదు, డబ్బు లేదు కదా, నా దగ్గర ప్రతిరోజు డబ్బు ఉంది, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు, పవర్ఫుల్ అప్రిమేషన్ ఇది. మళ్ళీ నీ దగ్గర లేదు కదా అంటున్నావు, మళ్ళీ ఇంకొక అప్రిమేషన్ చెప్పు. డబ్బు ఎప్పుడూ నాతోనే ఉందే, డబ్బు నాకు చాలా మంచి ప్రాణమిత్రుడు, నా ప్రతి కోరికని తీర్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. ఎంత పవర్ అంటే ఉంది అన్నావు, ఏదైనా ఉంది అని అడిగినావు, డబ్బు ఎప్పుడు నాతోనే ఉంది అంటున్నావు, ఉంది అన్నావు కాబట్టి ఉండిపోతుందండి. ఏంది ఎంత డబ్బు వచ్చినా నిలిచేది లేదా? నువ్వే చెప్తున్నావు, ఎంత డబ్బు వచ్చినా నిలిచేది లేదంటావు అంటే నెరవదు. నువ్వు చెప్పినావు నిలిచేది లేదంటావు అంటే వెళ్ళిపోతూ ఉంటుంది. డబ్బు ఎప్పుడు నాతోనే ఉంది, డబ్బు నాకు చాలా మంచి ప్రాణమిత్రుడాను, అన్ని సమయంలో నా ప్రతి కోరికను తీర్చినందుకు డబ్బులకి థ్యాంక్స్ చెప్పు. ఇలాంటి అప్రిమేషన్లు బోలు ఉన్నాయి. నా ఆదాయం ప్రతిరోజు పెరిగింది, నా బిజినెస్ ప్రతిరోజు పెరిగింది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరిగింది. ఇలాంటి అప్రిమేషన్ చేయాలండి, ప్రతిరోజు చేయాలి. నిద్ర లేచిందే పనికిరాని విషయాలు మాట్లాడేది ఆపేయండి, అర్థం దగ్గర నిలబడండి. మెరేర్ వరకు చాలా పవర్ఫుల్. ఇలాంటి ఇప్పుడు చెప్పినాను కదా, ఈ మాటలు చెప్పు. కనీసం ఒక 5 అప్రిమేషన్, ఒక 6 అన్నది తీసుకో, లేక ఒక 9 అన్నది తీసుకో. ఆ పట్టుకో, ఐటనే పట్టుకో గట్టిగా చూడు, మంచి అప్రిమేషన్లు. ఎంత పదే నువ్వు పాడుతూనే ఉన్నావంటే నువ్వు ఏం చేయలే. నిద్రలేసినావు, పాజిటివ్గా చెప్తున్నావు, జరిగినట్టు చెప్తున్నావు, ఉన్నట్టు చెప్తున్నావు. అది చెప్పినప్పుడు ఎన్వైర్మెంట్ ట్రైన్ అయిపోతుంది. చదువుకునేటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాలేదంటే 20 సార్లు చదివి వచ్చేసిలా. ఇప్పుడు నువ్వు బాగా ట్రైన్ అయిపోయి, నా ఆదాయం పెరిగింది, నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, నేను డబ్బుని చాలా సులభం సంపాదించాను అని నువ్వు చెప్తున్నావు. డైలీ బాగా ట్రైన్ అయిపోయింది. నువ్వు ఏమేమి చెప్పినావు అవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తుంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచేస్తుంది, నీ మైండ్ని ఇక్కడ ఆదాయాన్ని పెంచేస్తుంది. దారులు ఏర్పడతాయండి. మంచి బిజినెస్ మ్యాన్లు టచ్ అవ్వడము ఇలాంటివన్నీ చూపిస్తుంది. సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అనమాట. అవి మార్గాలు మీకు ఏర్పడుతుంది. సులభంగా ఆనందంగా నీ దగ్గర డబ్బు వస్తుంది. అప్రిమేషన్ డైలీ చేయాలి. వీలైనంత వరకు మెరేర్ దగ్గర చెప్పండి. ఎక్కడ పోతా ఉన్నా కూడా పాటలాగా పాడుకోండి. నేను ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా నాకు అదృష్టం పుట్టింది అన్నట్టు పలుకో. నాకు ఆదాయం పెరిగింది చెప్పుకుంటానే ఉండు. పాడిందే పాడరా పాసిపల్లి దాసరని చెప్పుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే నిద్ర లేచింది కూర్చుంటారు, పని ఉన్నా కూడా పక్కన పారేస్తారు. నిరాశలో కూర్చొని ఎట చేయబోతాం మీ పిల్లల్ని, ఇంతేనా, ఎట్ట మన పరిస్థితి అంటే ఎంతసేపు అయినా నెగిటివ్గానే ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి కూడా పాజిటివ్గా తిప్పుకోలేకపోతున్నారు. ఉన్నదాన్ని పట్టుకుని పీకులాడుతున్నారే. ఎలా పీకులాడుతుంటే అలాంటి పీకులాడినప్పుడు అది అప్రిమేషన్. అది నా జీవితం ఇంతేనా, నేను ఇంతేనా. కొంతమంది నోట్లని చెప్తూ ఉంటారు. నువ్వు పోతూ ఉంటే కూడా ఏంది మాట్లాడుకుంటున్నాడు వాడే పిచ్చోడ్లాగా అనుకుంటారు. వాడు చెప్పుకుంటూ ఉంటాడు, ఏంది వాళ్ళంతా బాగున్నారు, నాకెందుకు ఈ తల రాసినాడు నాయనా మహానుభావా, తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు అంతే, పరిగిరాని అప్రిమేషన్. అయ్యి అంత మాటల్లో చెప్తున్నావు కదా, దాన్ని అప్రిమేషన్ అంటారు. అలా కాదు, లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్పాము. ఏమి అక్కడ భయపడేది ఎందుకు, పిసినారు తను ఎందుకండి. లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్పేయి, ఏం కాదు, భయపడకు. ఉంది అని చెప్పు. చూడు, కొన్నాళ్ళ తర్వాత ఉండిపోతుంది, వచ్చి ఎలాగైనా వస్తుంది నీ దగ్గరికి. అంటే దీనికంతా నువ్వే కారణం. ఆలోచించే విధానంలో తేడా, నువ్వు ప్రవర్తించే విధానంలో తేడా. పనులు ఉన్నా కానీ ఆపేసి దీన్ని పట్టుకొని పీకులాడినవే. ఉన్నట్టు ఎందుకు చెప్పలేకపోతున్నావు? లేని దాన్ని కూడా ఉన్నట్టు సృష్టించలేకపోతున్నావే. ఎందుకు భయం? ఎందుకు భయాన్ని తీసేయి. భయాన్ని తీసేసి ప్రతిరోజు ప్రయత్నించు. మెరేర్లో మాట్లాడు, కొంచెం కూర్చొని ధ్యానం చేయి. ఇలాంటి అప్రిమేషన్ చేస్తూ ధ్యానంగానే చేస్తే విశ్వశక్తిలో కనెక్ట్ అవుతుంది. నీకు బోలెడు అవకాశాలు ఏర్పడి ఇలాంటి అప్రిమేషన్ వల్ల బాగుపడిన వాళ్ళు బోలెడు మంది అండి. అంటే ఒట్టి అప్రిమేషన్ చేస్తే బాగుపడనండి, ఛాన్సే లేదు. ఒట్టి అప్రిమేషన్ చేసుకుంటే మాత్రం ఛాన్సే లేదు. ఒట్టి అప్రిమేషన్ చేయకూడదు. అప్రిమేషన్ చేస్తూ ధ్యానము, నీ ఆలోచన ప్రవర్తన మారాలి. అప్రిమేషన్ చేస్తూ ధ్యానం ఒకటి ఉంది. నీ ప్రవర్తన, ఆలోచన, మైండ్ సెట్ మొత్తం టోటల్గా చేంజ్ అవ్వాలి. నడవడికి మొత్తం చేంజ్ అవ్వాలి. చేంజ్ అయినప్పుడే సులభ మార్గం ఈ అప్రిమేషన్లు పనిచేస్తాయి. నువ్వు మెరల్లో చెప్పినావు చూడు, ఇంతసేపు ఈ బెస్ట్ గోల్డెన్ అప్రిమేషన్ అంటారు దీన్ని. ఇవన్నీ పని చేయాలంటే నువ్వు ఇలా మారినప్పుడే అవి పని చేయాలి, వర్కౌట్ అవుతుంది. అప్పుడు నీ మాట మంత్రంలా పెరిగిపోతుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందంటే పెరిగిపోతుంది, నా ఆదాయం పెరిగిందంటే పెరుగుతుంది. అంటే నీకు దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడి నీ బ్యాంకు పోవడానికి డబ్బులకి అన్నీ పోతుంటుంది. నీ చేతి ఉండి నువ్వే అకౌంట్లోకి పంపిస్తుంటావు.
అప్పుడు పెరుగుతుంది. నేను డబ్బుని చాలా సులభంగా సంపాదించాను అన్నామంటే సంపాదిస్తావు. డబ్బులు నా దగ్గర చాలా సులభంగా వచ్చిందంటే వచ్చేస్తుంది. డబ్బు ఎప్పుడు నాతోనే ఉంది, డబ్బు నాకు చాలా మంచి ప్రాణమిత్రుడు నీతోనే ఉండిపోతుంది. మంచి మంచి గొప్ప అప్రిమేషన్లు అండి ఇవన్నీ. ఇలా పదే పదే చేసినప్పుడు అవుతుంది. కాబట్టి నా క్లాసులో హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. కష్టాలు, నష్టాలు, బాధలు అనేసి ఎక్కువ కూర్చొని ఉంటారు. ఎందుకు బాధపడుతున్నారు? ఒకసారి రండి, నా క్లాస్ అటెంప్ట్ చేసి చూడండి. కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే ఫీడ్బ్యాక్లో ఉన్నాయి, వాటిలో చూసి అడ్రస్లో ఉన్నాయి తెలుసుకొని ఒకసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం నైటు మంచి మంచి అప్రిమేషన్లు చేసి నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ.